డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఇప్పుడు ఒక ఆసనాన్ని మీకు చూపించబోతున్నాను. దీన్ని స్పెషల్గా పిల్లలు వేయడానికి చాలా వాళ్ళ యొక్క ఆరోగ్యం మనం కాపాడడానికి, వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి మరియు ఆకలి వేయడానికి. సో ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ, సో మీ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు కూడా చేయొచ్చు. కాకపోతే ఇది కొద్దిగా బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలా. సో మనము రెగ్యులర్గా చేసేటట్టయితే ఈ ఆసనాన్ని మనము ఈజీగా కంప్లీట్ చేయగలము. అయితే సాధనంలో పలు సమకూరు జరగవున అన్నట్టు రెగ్యులర్గా చేస్తే మీకు కంపల్సరీ ఆసనాన్ని మీకు చేయడానికి చాలా సులభంగా అవుతుంది. సో ఈ ఆసనాన్ని మీరు ఎక్కువ మట్టుకు గురుముఖంగా అభ్యసించడం చాలా ఉపయోగంగా ఉంటుంది. సో అయితే ఈ ఆసనాన్ని వేసే ముందు కొద్దిగా బాడీని ఫ్లెక్సిబుల్ చేయడానికి మనము ఇతర చిన్న చిన్న ఆసనాలు కానీ చిన్న వామప్ కానీ చేయాలి. ఎందుకంటే దీన్ని మెయిన్గా మనము మన వెన్నుపూసను విల్లంబు వలె విరిచినట్టు ఉంటుంది కాబట్టి, సో దీన్ని మీరు గురుముఖంగా అభ్యసించడమే చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఆసనాన్ని ఇట్లా వేస్తాము. ఫస్ట్ వెలకిలా పడుకొని రెండు కాళ్ళను తిన్నగా ఒక దగ్గరికి చాపి, సో వెనుక వైపు చేతులు యాస్టేజ్గా తల రెండు భాగాల వైపు ఉంచి, సో నిటారుగా ఈ వెన్నుపూసను పైకి మనము లిఫ్ట్ చేయాలి. ఓకే, లిఫ్ట్ చేయడం వల్ల మీకు ఈజీగా చేయడానికి అవుతుంది. సో చూడండి, ఆసనాన్ని ఎలా చేస్తామో దీన్ని మనము